ముందుగా అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ఇది ఆనవాయితీగా 80 సంవత్సరాల నుంచి గత 80 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుపుకుంటున్న ఊర పండుగ. సర్వసమాజ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ నిర్వహిస్తారు. దీని గ్రామ దేవతలు మేము మా తాతల కాలం నుంచి ఈ గ్రామ దేవతలు చేసుడు చాలా చేసారు. మా తాత వాళ్ళు, తర్వాత మా తండ్రి వాళ్ళు, ఇప్పుడు మేము చేస్తున్నాము. ఇది కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. 13 గ్రామ దేవతలను తయారు చేస్తాము. బండారు పోస్తారు. బండారు పోసిన ముందర నుంచి ఈ అమ్మ వాళ్ళని తయారు చేసి ఇక్కడ పూజలు అనుకొని శారదాంబ గద్దెకి తీసుకెళ్తాం. అక్కడ శనివారం అర్ధరాత్రి తీసుకెళ్తాం. ఆదివారం పొద్దున ఊర పండుగ దేవుడి పండుగ ప్రారంభమవుతుంది. ఎన్ని విగ్రహాలు తయారు చేసి ఇప్పటివరకు? ఇప్పుడు మాకు వచ్చేసి దుబ్బగా వచ్చేసి పెద్దమ్మ, అడలి పోచమ్మ, పౌడాలమ్మ, ఇటు వినాయక నగర్కి ఏమో మహాలక్ష్మమ్మ, 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ. ఇక్కడ జెండా గల్లి ఏమో సార్గమ్మలు, కుండలాయుడు, భోగన్సాని, రాట్నం. మొత్తం 13 విగ్రహాలు అమ్మవారి తరం. ఈ విగ్రహాలకు మామిడి కర్రైనా వాడతాం. ఈ లక్ష్మీ స్వరూపం అని ఈ మామిడి కర్రైనా వాడతాం. ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తారు ఈ విగ్రహాలు? ఈ పండుగకు ఒక 5 రోజుల ముందు బండారు పోస్తారు. బండారు పోసిన తర్వాత చాలా అవుతుంది. బండారు పోసిన నుంచి 5 రోజులలో మేము ఈ విగ్రహాలన్నీ చేసేస్తాం. అంటే ఈ విగ్రహాలు తయారీకి ఏమైనా నియమాలు పాటిస్తారు? నియమాలు ఉంటాయి. మేము నియమిష్టంతో చేస్తాం. దీన్ని అమ్మ వాళ్ళని చేసి భక్తి శ్రద్ధలతో. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఈ ఆచారం మీకు? ఈ దాదాపు 80 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్నారు. మా తాతలు చేసారు, తర్వాత మా తండ్రి, ఇప్పుడు మేము చేస్తున్నాం. అప్పుడు మా నాన్న వాళ్ళు ధర్మరాజు, సత్యంబాబు, గంగాధరు, దత్తాగిరి, కోటంగి లక్ష్మణం వీళ్ళు ఉండే. ఇప్పుడు రవీందర్ చారి, మన కిరణ్ చారి, శివ, శ్రీనివాస్ చారి, గంగాధర్ చారి, మోపల్ లక్ష్మణ్ బాబు వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఊర పండుగ చేస్తారా? ప్రతి సంవత్సరం ఊర పండుగ ఆషాఢ మాసంలో వేసేది.